హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హబిల్ యోగా చేశాను. 10,000 స్టెప్స్ కూడా కంప్లీట్ చేసేసాను. సో ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకునే టాపిక్, నిన్న నేను ఏదైతే మీకు వీటి గురించి చెప్పానో, మన తడి పొడ చెత్త గురించి చెప్పాను కదా, దాంట్లోనే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇంకొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్గా మనం అందరం కూడా భావితరాల గురించి ఆలోచించి కొన్ని మేజర్ స్టెప్స్ తీసుకోవాలి. వాటిలో ఒకటి ఏంటంటే, వన్ టైం యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది అవాయిడ్ చేయడం. అది అవాయిడ్ చేయాలని అందరికీ తెలిసినా కూడా వేరే ఆప్షన్ లేదనుకున్నట్టు దాన్నే ఎక్కువ మంది అవలంబిస్తున్నారు. కానీ అది మన హెల్త్కి ముప్పే, ప్లస్ మన ఎన్వైర్న్మెంట్కి అంతకంట ముప్పు. సో ఇవి రెండూ కూడా ఉండకూడదు అంటే, ఇప్పుడు షుగర్ బగాస్ అని ఒక ఆల్టర్నేటివ్ మన దగ్గర ఉంది. చాలామంది పేపర్ గ్లాసెస్ అనుకుంటారు. పేపర్ గ్లాసెస్లో కూడా వ్యాక్స్ ఉంటుంది. ఆ వ్యాక్స్ కూడా చాలా హెల్త్కి హానికరం అన్నమాట. పైగా పేపర్ అంటే అడవులు కొట్టాలి, నరకాలి, అప్పుడు పేపర్ తయారవుతుంది. సో అది అంత సస్టైనబుల్ ఆప్షన్ కాదు. సో మరి ఇప్పుడున్న ఆప్షన్ ఏంటంటే షుగర్ బగాస్. షుగర్ కేను తొక్క ఏదైతే ఉంటుందో జ్యూస్ తీసేసాక మిగిలిన ఆ చొప్పతో తయారు చేసిన కట్లరీస్ అన్నమాట, ప్లేట్స్, గ్లాసెస్, ఇవన్నీ కూడా మనకి 15 రోజుల్లో మట్టిలో కలిసిపోతాయి. వీటిది డిస్క్రిప్షన్ లింక్లోని మీకు ఆ వెబ్సైట్ లింక్ ఇస్తా. అంతేకాకుండా మీకు మా చిన్నబ్బాయి పెళ్ళిలో నేను మొత్తం కట్లరీ అదే యూజ్ చేశాను. అంటే మనం ఈవెంట్స్ కండక్ట్ చేసేటప్పుడు కొంచెం మన పర్యావరణం పట్ల, మన చుట్టుపక్కల దీని గురించి ఏంటంటే, ఏమన్నా మనం పొల్యూషన్ కాజ్ చేస్తున్నామా, సౌండ్ పొల్యూషన్, లేకపోతే ఈ వన్ టైం యూజ్ చేసే ప్లాస్టిక్స్ వాడుతున్నామా, వాటి వల్ల మనం ఎన్వైర్న్మెంట్కి ఎంత హాని కలిగిస్తున్నాం, ఇవన్నీ కొన్ని గమనించుకుని అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. వీటి కోసం నేను ఇంకా ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తున్నా. అది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ పెడతా. తప్పకుండా చూడండి. చూసి మీరు ఏమేమి చేయగలరో మీ ఎన్వైర్న్మెంట్ కోసము తెలుసుకోండి. నా ఈ వీడియో కనుక నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి విషయాలు అందరికీ తెలిస్తే మన ఎన్వైర్న్మెంటు, మన అలవాట్లు అన్నీ కూడా మనం మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.